నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఎర్రంశెట్టి సాయి గారు రచించిన 'పల్లకి' అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథను నేను 'వంశీకి నచ్చిన కథలు' అనే పుస్తకం నుంచి తీసుకుంటున్నానండి. ఈ కథలోకి వెళ్ళిపోతున్నాను. ఎక్స్‌ప్రెస్ వేగంగా పరిగెడుతోంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో కిటికీ దగ్గర కూర్చుని చిన్నపిల్లాడిలా బయటకు చూస్తున్నాడు చలపతి. అప్పుడే తెల్లవారుతోంది. వెలుతురు చీకటిని చొచ్చుకుంటూ వస్తుంది. దగ్గరగా ఓ చెరువు. దాని చుట్టూ కాకులు వరుసగా తీరి మౌనంగా నించుని ఉన్నాయి. వాటిని చూస్తుంటే చలపతికి నవ్వు వచ్చింది. ఏదో సంతాప సభలాగుంది అనుకున్నాడు. క్రమంగా ఆ దృశ్యం దూరమైపోయింది. గడియారంలోకి చూశాడు. 6 అవుతోంది టైం. ఈ పాటికి రైలు తన ఊరు దాటవలసింది. తన ఊరు. అవును, తను ఆ ఊళ్ళోనే పుట్టాడు. అక్కడే తన బాల్యం గడిచింది. థర్డ్ ఫార్మ్ వరకు అక్కడే చదువుకున్నాడు. థర్డ్ ఫార్మ్ పూర్తవకుండానే నాన్నగారికి మద్రాస్ బదిలీ అయిపోయింది. అందుచేత ఆ ఊరు వదలవలసి వచ్చింది. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోవడం కూడా జరిగింది. చదువు పూర్తి చేసుకొని మద్రాసులోనే ఉద్యోగం చేస్తున్నాడు. మద్రాసు వెళ్ళిన దగ్గర నుంచి తన ఊరు ఒకసారి చూడాలని, తన స్నేహితులందరినీ కలుసుకోవాలని కోరికగా ఉండేది. కానీ తన కోరిక తీరనే లేదు. 1-2 సార్లు ప్రయాణమై కూడా మరేదో పని మూలాన మానేయవలసి వచ్చింది. చివరికిప్పుడు పెళ్లి చూపులు పుణ్యమాని ఆ ఊళ్ళో దిగకపోయినా కనీసం రైల్లోంచి చూసే అవకాశం లభించింది. పెళ్లి చూపులు గుర్తొచ్చేసరికి ఆ అమ్మాయి కళ్ళ ముందు మెదిలింది చలపతికి. గులాబీ పువ్వు లాంటి అందం. అదే రంగుతో మెరిసిపోయింది జయ. సిగ్గుతో కుంచించుకుపోతూ సోఫాలో ఓ మూలకు ఒదిగి కూర్చుంది. కావాలంటే అమ్మాయిని ఏమైనా అడుగు అన్నారు నాన్నగారు. పేరు, వివరాలు ఇలాంటి పెళ్లి చూపుల్లో అడగడం సిగ్గనిపించింది. అడగవలసింది ఏమీ లేదు నాన్న, నాకు నచ్చింది అనేసి బయటకు వచ్చేశాడు. అప్పటికప్పుడే తాంబూలాలు కూడా మార్చుకోవడం జరిగిపోయింది. తల్లిదండ్రులు ఆ ఊళ్ళోనే తమ బంధువుల ఇంట్లో ఆగిపోయారు. తనకి సెలవు ఎక్కువ లేకపోవడం చేత తిరిగి ఆ రాత్రి మద్రాసు ప్రయాణం కట్టేశాడు. తన ఊరు దగ్గరవుతున్న కొద్దీ చలపతిలో ఉత్సాహం అధికం కాసాగింది. ఆ ఊళ్ళో తను గడిపిన రోజులు, తిరిగిన ప్రదేశాలు గుర్తుకు రాసాగినాయి. పంటకాలువ ప్రవాహంలో తను, సీనుగాడు, పాండు ఈత కొట్టడం, కాలువగట్టు వెంబడే నడిచి స్కూలుకు వెళ్ళడం, వర్షాకాలంలో గట్ల వెంబడి పరిగెత్తే బురదపాములు రాళ్లతో కొట్టడం, మున్సబు గారి దొడ్లో దొంగతనంగా జామకాయలు కోసుకోవడం. నవ్వు వచ్చేసింది చలపతికి. ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపించసాగాయి. ఎందుకనో నవ్వుకుంటుంటే కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. మరికొద్ది నిమిషాల్లో ఆ ఊరు దాటబోతోంది రైలు. నిద్రపోతే లేచేసరికి ఆ ఊరు దాటిపోతుందేమోనని రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని కూర్చున్నాడు అతను. కళ్ళు మూసుకున్నా గాని ఆ భయం మూల నిద్ర పట్టనే లేదు. చలిగాలి ఉండుండి రివ్వున పెట్టెలోకి దూసుకు వస్తోంది. ఆ ఊరు చూడాలి. రైల్వే స్టేషన్ వెనక రోడ్డు, పక్కగా మంచినీళ్ళ చెరువు, లెవెల్ క్రాసింగ్ గేటు, గేటు పక్కన చిన్న కిళ్ళీ కొట్టు, డొక్కు సిటీ బస్సు ఇవన్నీ అలాగే ఉన్నాయా? ఆ ఊళ్ళో రైలు ఒక్క నిమిషం ఆగినా చాలు, పరీక్షగా తృప్తిగా చూసుకోవచ్చు. కానీ ఇది ఎక్స్‌ప్రెస్. ఆ స్టేషన్‌లో ఆగదు. అందుచేత ఆ వేగంలోనే అందినంత వరకు చూడాలి. తను చాలా పొరపాటు పని చేశాడు. ప్యాసింజర్‌లో వచ్చి కనీసం ఒక్కరోజైనా ఆ ఊళ్ళో గడిపితే బాగుండేది. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో. దూరంగా చెట్ల మధ్య తెల్ల బిల్డింగ్ కనిపించింది చలపతికి. లేచి తలుపు తీసి నించుని ఆతృతగా, ఆనందంగా దాని వంక చూడసాగాడు. అదే తను చదివిన హై స్కూల్ భవనం. దాని వెనుక పొడుగ్గా 2 రెల్లుపాకులుండేవి. వాటిలో తమ క్లాసులు జరుగుతూ ఉండేవి. ఆ భవనానికి అది వరకు ఒకే అంతస్తు ఉండేది. ఇప్పుడు మరో అంతస్తు వెలిసింది. అవిగో పాకలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల బెంచీలు, ఫుట్బాల్ గ్రౌండు అచ్చం అలాగే ఉన్నాయి. చలపతికి సంతోషం పొంగి పొర్లుతోంది. ఊరొచ్చేస్తోంది. ఎర్రగా, నిండుగా పంటకాలువ స్పష్టంగా కనపడి మళ్ళీ మామిడి చెట్ల మధ్య మాయమైపోతుంది. దూరంగా కాలువకు అడ్డంగా లాకులు, నల్లని గేట్లు. దాని మీద నుంచి దాటి స్కూల్కి వెళ్ళేవాళ్ళు రోజు. రైలు ఔటర్ సిగ్నల్ దాటింది. వేగం క్రమంగా తగ్గిపోతుంది. దూరంగా రాజుగారి డాబా కనిపించింది చలపతికి. తను ఉన్న ఇల్లు అదే. ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ గోడ. కొత్తగా రోడ్డు కూడా వేసినట్లుంది. అది వరకు మట్టితో ఉండేది. రైలు వేగం పూర్తిగా తగ్గిపోయింది. కీచుమంటూ బ్రేకులు పడుతున్నాయి. స్టేషన్ దగ్గరవుతుంది. చలపతికి ఆశ్చర్యం వేసింది. రైలు స్టేషన్లో ఆగదు కదా, మరి ఆగుతుందేం? ఒకవేళ క్రాసింగ్ ఉందేమో. ఆగితే ఆగితే ఎంత బాగుంటుంది. తనోసారి దిగి రోజంతా ఊళ్ళోకి తిరిగి రాత్రి తిరిగి వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫామ్ మీద ఆగిపోయింది బండి. చలపతికి సంతోషంతో గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. రైలు నిజంగా ఆగింది. చకచకా టవలు, సోపు సూట్ కేసులో పడేసి కోట్ చేతి మీద వేసుకుని మరో ఆలోచన లేకుండా బండి దిగేశాడు చలపతి. తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న స్టేషన్
మాస్టర్ చేతిలో టికెట్ ఉంచి బయటకు నడిచాడు. అదివరకు స్టేషన్ బయట 2-3 ఎద్దుబళ్ళు మాత్రం ఉండేవి. ఇప్పుడు చాలా సైకిల్ రిక్షాలు ఆగి ఉన్నాయి. పదండి సార్, మార్కెట్కైనా, సూట్ కేసు లాక్కుంటూ చుట్టుముట్టేశారు రిక్షావాడు. చలపతి కొద్ది క్షణాల వరకు ఆలోచిస్తుండిపోయాడు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి? సీనుగాడు, పాండు, శ్యామలరావు ఉన్నారో మరేదైనా ఊరు వెళ్ళిపోయారు. ఏమీ పాలుపోలేదు. ఖచ్చితంగా తన వారనుకునే వాళ్ళెవరూ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తనదనుకుంటున్న ఆ ఊళ్ళో బస చేయడానికి ఇల్లే దొరకలేదా? గదులు దొరికే పెద్ద హోటల్ ఏమైనా ఉంటే తీసుకుపదా. సూట్ కేసు ఒక రిక్షా అతని చేతికిస్తూ అన్నాడు చలపతి. తను రిక్షాలో కూలబడ్డాడు. కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు కటు ఇటు వెలిసిన అందమైన ఇళ్లను ఆశ్చర్యంగా తిలకించసాగాడు అతను. రైల్వే ట్యాంకులో చేతి మిషన్ ద్వారా నీళ్లు కొడుతూ వాళ్ళు అదివరలానే పాటలు పాడుతున్నారు. కానీ మనుషులు వాళ్ళు కాదు. మార్కెట్ వీధిలోకి ప్రవేశించింది రిక్షా. ఇంకా దుకాణాలు ఏమీ తెరవలేదు. కానీ రోడ్డు మాత్రం విశాలంగా పెద్ద పెద్ద కొట్లతో అందంగా ఉంది. ఓ 2 అంతస్తుల హోటల్ ముందాగింది రిక్షా. ఆ హోటల్ చలపతికి బాగా తెలుసు. సెకండ్ ఫామ్ చదివే రోజుల్లో తన క్లాస్మేట్ సాంబశివంగాడు ఒకసారి ఇంట్లోంచి 10 రూపాయలు దొంగిలించుకొచ్చాడు. ఇద్దరు ఆ హోటల్లో స్వీట్లు హాట్లు బాగా మెక్కేశారు. ఆ 10 రూపాయలు ఖర్చు చేయడానికి అప్పట్లో 4 రోజులు చాలలేదు. తర్వాత ఈ సంగతి తెలిసి సాంబశివరావు తండ్రి సాంబశివాన్ని చావబాదాడు. ఆ రోజు నుంచి మళ్ళీ తను సాంబశివంతో తిరగలేదు. గది కావాలా సార్, అడిగాడు మేనేజర్. అవును. రిజిస్టర్లో పేరు అడ్రస్ రాసుకుని, అరే కృష్ణ, 12వ నెంబర్ గదికి తీసుకెళ్లరా వీరిని అంటూ అరిచాడు. కేక వెనకే కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. సూట్ కేసు అందుకుని పదండి సార్ అంటూ ముందుకు నడిచాడు. చలపతి అతన్ని వెంబడించాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత, మీకు ఇప్పుడు కాఫీ టిఫిన్ ఏమైనా కావాలా అంటూ అడిగాడు కుర్రాడు. ఇప్పుడే వద్దులే, ఓ గంట ఆగి తీసుకురా. కుర్రాడు వెళ్ళిపోయాడు. స్నానం కాఫీ ముగించి హోటల్లోంచి బయటకు వచ్చేసరికి 8:30 అయింది. మెల్లగా రోడ్డు వెంబడే నడవసాగాడు. సైకిళ్ళు, రిక్షాలు, ఆర్టీసీ బస్సులు, కార్లతో సందడిగా ఉంది రోడ్డు. అది వరకు సంతనాడు కూడా ఇంత రద్దీగా ఉండేది కాదు. ముందు తను సీనుగాడింటికి వెళ్ళాలి. గుడిపక్కన సందులో నుంచి వెళ్తే దగ్గరే. సందులోకి తిరిగాడు చలపతి. పంటకాలువ మీద దాటడానికి అది వరకు తాటిపట్టే ఉండేది. ఇప్పుడు ఓ వంతెన కట్టారు. వంతెన దాటి ఎండిన పొలం గట్లంట నుంచి అడ్డం పడి రాజాగారి డాబా చేరుకున్నాడు. ఆ కాంపౌండ్లో 4 ఇళ్ళు ఉండేవి. తలుపు తోసుకుని లోపల ప్రవేశించాడు. ఆ ఇల్లు చూస్తుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందంగా ఉంది. ఆ మొదటి ఇల్లే తమది. పక్కన సీనుగాడి ఇల్లు. ఆ ఇంటి ముందు నిలబడి సీను అంటూ గట్టిగా పిలిచాడు అతను. ఓ ముసలాయన బయటకొచ్చాడు. ఎవరు కావాలి బాబు? శ్రీనివాసరావుని, ఈ ఇంట్లో ఉండేవాడు. మేము ఈ ఇంట్లోకి వచ్చి 5 ఏళ్ళు అవుతోంది బాబు. అలాంటి పేరు గల వాళ్ళు ఎవరు ఈ కాంపౌండ్లోనే లేరు. చలపతికి నిరాశ కలిగింది. వెనక్కి తిరుగుతూ ఎదురింటి వైపు చూశాడు. అందులో రైల్వే పీడబ్ల్యూఐ ఒక ఆయన ఉండాలి. వాళ్ళు కూడా తనకు బాగా తెలుసు. కనీసం ఆయన ఉంటే సీనుగాడి అడ్రస్ తెలిసిపోతుంది. ఆ ఇంట్లో రైల్వే ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఉన్నారా? మేము వచ్చిన కొత్తలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. కాంపౌండ్లోంచి బయటకు నడిచాడు చలపతి. తలుపు దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఒకసారి తన ఇంటి వైపు చూశాడు. కళ్ళ నిండుగా నీరు నిండుకుంది. మరి క్షణంలో తేరుకొని చకచకా ముందుకు నడిచాడు. ఇక పాండురంగారావుని కలుసుకోవాలి. వాడైనా ఉన్నాడో ఎటైనా వెళ్ళిపోయాడో. వాళ్ళదో ఇస్త్రీ షాపు ఉండాలి. బహుశా ఇప్పుడు వాడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. కాలువ దాటి మిల్లు దగ్గరికి వచ్చేసరికి ఖజానా బాతులు కనిపించినాయి చలపతికి. చిన్నప్పుడు వాటిని చూసి తాను విపరీతంగా బయటపడేవాడు. మెడ సాగదీసి బుసలు కొడుతూ మీదకి వచ్చేవి. మిల్లు పక్కన ఊక పర్వతంలా ఎత్తుగా పడి ఉంది. కటకటాలిల్లు చూడగానే రెడ్డి గుర్తుకొచ్చాడు. అందులో వాళ్ళ భోజన హోటల్ ఉండేదప్పుడు. నర్సారెడ్డి తను 5వ క్లాస్ వరకు చదివారు. ఒకసారి వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మార్కులు తక్కువ వచ్చినాయని తనతో అతని తండ్రి సంతకం చేయించాడు. కానీ తమ క్లాస్ టీచర్ ఇట్టే కనిపెట్టేశాడు ఆ సంగతి. నర్సారెడ్డిని కేసుతో చావబాది ఆ రోజంతా బెంచి మీద నించోబెట్టాడు. ఇది జరిగిన వారం రోజులకు హై స్కూల్ దగ్గర ఉన్న మంచినీళ్ళ చెరువులో స్నానం చేస్తూ మునిగి చనిపోయాడు రెడ్డి. పాండురంగారావు ఇంటి దగ్గరకొచ్చాడు చలపతి. ఇంటి పక్కనే సరస్వతి వాషింగ్ లాండ్రీ అనే బోర్డు వేలాడుతుంది. లోపల హ్యాంగర్స్కి బట్టలు వేలాడుతున్నాయి. టేబుల్ మీద ఉన్న ఇస్త్రీ పెట్టెలో నిప్పు రాజుకుంటుంది. లోపల పాండు తల్లి బట్టల మీద ఇంకు గుర్తులు వేస్తుంది. చిన్నప్పుడు తను వాడి కోసం వెళ్ళినప్పుడల్లా ఏదో తినుబండారు బలవంతం చేసి తినిపించేది. అమ్మా, ఆప్యాయంగా పిలిచాడు చలపతి. ఆమె తలెత్తి చూసింది. ఏం కావాలి బాబు? నన్ను గుర్తుపట్టలేదమ్మా? చలపతిని. పాండు నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఆమె క్షణం పాటు అర్థం కానట్టు చూసింది.
త్వరగా గతాన్ని తెచ్చుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి విఫలయత్నం చేసింది. అలాగా నాయనా రా కూర్చో, ఇప్పుడెక్కడుంటున్నావు అడిగిందామె. తనను గుర్తించలేదనుకున్నాడు చలపతి. బహుశా ఆమె వృద్ధాప్యం అందుకు కారణమై ఉండాలి. పాండు ఉన్నాడా అమ్మా కూర్చోకుండానే అడిగాడు. ఊళ్ళో లేడు బాబు, ఎప్పుడు సినిమాలు తీసుకుని ఊళ్ళు తిరిగి ఆడిస్తుంటాడు. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఒక ఊరేదో ఉంది, అక్కడికి వెళ్ళాడు. చలపతిని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. నేను వెళ్తానమ్మా, వాడొస్తే చలపతి వచ్చి వెళ్ళాడని చెప్పు. మంచిది నాయన. షాపు బయట 4 ఏళ్ల కుర్రాడు బట్టలు లేకుండా ఇసుకలో కూర్చుని మట్టిని పోగు చేస్తున్నాడు. వాడిలో పాండురంగారావు పోలిక కనిపించింది చలపతికి. వీడు పాండురంగం కొడుక అమ్మా? అవునయ్యా, పెద్దది బడికెళ్ళింది. ఆ కుర్రోడు నించోబెట్టి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ పేరేమిటి? లామాలావు. నాన్న పేరు పాండురంగారావు. నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు చలపతి. పాండు లేకపోయినా వాడి కొడుకుని చూసిన తర్వాత ఓ ఆప్తమిత్రుడిని కలుసుకున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ మార్కెట్ చేరుకుని ఓ హోటల్ ముందు నిలబడ్డాడు. కొంతమంది తన వంక ఓ కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తూ వెళ్తున్నారు. తను పుట్టి పెరిగిన ఊరది. వీళ్ళెవరికీ తెలియదా సంగతి. ఆ ఊళ్ళో ప్రతి ప్రాంతంతోనూ ప్రతి రోడ్డుతోనూ తనకు విశేష పరిచయం ఉంది. ఈ ఊరు ఎదగకముందే తనకు బాగా తెలుసు. నువ్వు చలపతివి కదూ? ఉలిక్కిపడి పక్కకు చూశాడు చలపతి. ఎదురుగా ఓ ముసలాయన నించుని ఉన్నాడు. చేతిలో ఆడవాళ్ళ గొడుగు, ఖద్దరు చొక్క, పంచ, కళ్ళజోడు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు చలపతి. నమస్కారం మాస్టారు అన్నాడు ఆనందంగా. ఆయన భానుమూర్తి మాస్టారు. తను 4 ఏళ్ళు రాత్రుళ్ళు ఆయన ఇంట్లోనే చదువుకున్నాడు. రోజుకోసారైనా తన చెవి మెలితిప్పేవారైనా. తనని చూసి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇట్టే గుర్తుపట్టేశారు. కానీ తనకు మాత్రం ఆయన అసలు గుర్తు లేరు. అన్నేళ్ళు ఆయన ఇంట్లో చదువుకుని ఎలా మర్చిపోగలిగాడో ఆశ్చర్యంగా ఉంది. భలే గుర్తించేశారా నన్ను అన్నాడు ఆప్యాయంగా. చలపతికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మంచివాడివే, నిన్నేమిటి, నా దగ్గర చదివిన వాళ్ళు ఎవరినైనా ఎన్నేళ్ళైనా సరే తెలివిగా గుర్తించేయగలను. భగవంతుడు నాకు ఆ వరం ఇచ్చాడు. అది సరే కానీ ఇప్పుడెక్కడ ఉండడం? మద్రాసులోనే సార్, బ్యాంకులో అకౌంటెంట్గా ఉంటున్నాను. భీమవరంలో పెళ్లి చూపులకు వచ్చి తిరిగి వెళ్తూ ఒకసారి ఈ ఊరిని మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి దిగిపోయాను ఇక్కడ. బాగుంది, వెరీ గుడ్. మరి ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? సామాన్ ఏమీ లేదు? హోటల్లో ఉందండి. అదేమిటి, హోటల్లో ఎందుకు దిగావు? అంటే నేను అసలు నీ దృష్టిలోనే లేనన్నమాట. అది కాదు సార్, మీకు శ్రమ ఇవ్వడం ఎందుకని. శ్రమ ఏమిటో? అలా అనుకుంటే నీకు అన్నేళ్ళు ట్యూషన్లా చెప్పేవాడిని. అందుచేత యువతల మా అపేక్షలు కూడా గమనించాలి మరి. పోనీ ఒకవేళ ఇది శ్రమే అనుకున్నా అందులో ఆనందం లేదు. ఇద్దరూ హోటల్కి నడిచారు. గదికి డబ్బు కట్టేసి సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చిన చలపతి అప్పటికే మాస్టారు ఒక రిక్షా మాట్లాడి తయారుగా ఉంచారు. 5 నిమిషాల్లో ఇంటి ముందు ఆగింది రిక్షా. ఆయన ఇల్లు స్టేషన్ రోడ్డు మీద మంచినీళ్ళ చెరువు దగ్గరే ఉంది. ఇదివరకటి కంటే ఇప్పుడు ఇంకా శిథిలావస్థలో ఉంది. గోడలు ఒక పక్కకు తోసుకుపోయినాయి. అయినా ఇంటి చుట్టూ ఫెన్సింగ్, పూల మొక్కలు అందంగా ఉన్నాయి. కమలా, ఎవరిని తీసుకొచ్చానో చూడు మన ఇంటికి అన్నారు ఆయన లోపలికి వస్తూ. ఆ పేరు వినగానే చటుక్కున కమల గుర్తుకొచ్చింది చలపతికి. ఆయన ఇంట్లో చదువుకునేటప్పుడు కమల కూడా తనతో చదువుతుండేది. ఇద్దరూ లాంతర్ ముందు కూర్చుని పాఠాలు చదువుతూనే ఏవో కబుర్లలోకి దిగిపోయేవాళ్ళు. లోపల నుంచి మాస్టర్ గట్టిగా ఒక కేక వేసేసరికి ఇద్దరూ గడగడా చదవడం మొదలెట్టేవారు. చాలా కొద్ది రోజుల్లోనే ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయిపోయారు. కమల మాస్టర్ గారికి ఒకే ఒక్క కూతురు. ఆమెను ప్రైవేటుగా మెట్రిక్ కట్టించాలని మాస్టర్ గారి అభిప్రాయం. అందుకని స్కూల్లో చేర్పించలేదు. ఆయన భార్య ఎప్పుడు ఏదో జబ్బుతూ బాధపడుతూ ఉండేది. ఇంటి పనంతా ఆ కారణంగా ఆ వయసులోనే కమల మీద పడింది. కానీ కమలకు స్కూల్లో చేరి చదవాలని విపరీతమైన కోరికగా ఉండేది. స్కూల్ ఎలా ఉంటుందో, ఎంత సరదాగా గడుస్తుందో, ఎన్ని రకాల ఆటలు ఆడతారో అన్నీ తనని అడిగి తెలుసుకొని మురిసిపోతూ ఉండేది. వంటింట్లోంచి బయటకు వచ్చి ఆశ్చర్యంతోనూ సిగ్గుతోనూ చిన్నగా నవ్వింది కమల. చలపతి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కోలముఖం, విశాలమైన కళ్ళు, చిన్ని నోరు, అందమైన పెదాలు, సంపూర్ణ యవ్వనంతో ఆమె రూపం మనోహరంగా ఉంది. పిలకజడ వేసుకొని పొట్టిగాను చీముడి ముక్కుతో తిరిగే ఆ పిల్లేనా ఈ దేవత? అలా చూస్తాం, ఎప్పుడు గుర్తు చేసుకునేదానివిగా చలపతిని. తీరా వాడొస్తే అలా మొగదాని అయిపోయేవేమిటి? కమల బాగా సిగ్గుపడిపోయింది తండ్రి మాటలకు. బాగున్నావా చలపతి అంది తల దించేసుకుంటూ. ఆమె మాట్లాడేసరికి చలపతి తడబడ్డాడు. నేనా? బాగానే ఉన్నాను. ముఖం అది కడుక్కుని బట్టలు మార్చుకోవాయి. నేను ఈ లోపల మార్కెట్ వైపు వెళ్ళి వస్తాను అంటూ ఓ సంచి తీసుకుని బయటికి నడిచారు ఆయన. కమల అలానే గోడ కానుకుని నించుండిపోయింది. చలపతి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు.
నువ్వెలా ఉన్నావో చెప్పలేదు కమలా అన్నాడు చిన్నగా నవ్వుతూ. మీ దయ వల్ల ఏదో ఇలా ఉన్నాం అంది తను నవ్వేస్తూ. మీ అమ్మగారేరి పక్క గది వైపు చూస్తూ అడిగాడు. కమల మాట్లాడలేదు. మాట్లాడవేం కమలా? అమ్మ పోయి 4 ఏళ్ళు అవుతుంది. ఉక్కిరిబిక్కిరయ్యాడు చలపతి. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ కమలా, క్షమించు. బాగుంది, నువ్వేం తప్పు చేశావని? కొద్ది క్షణాలు ఆమె తల్లిని గురించిన ఆలోచనలు వచ్చినాయి. ఇంతకీ నువ్వు మెట్రిక్ పాస్ అయ్యావా? 2 సార్లు తప్పాను. విసుగుపుట్టి మానేశాను. చలపతికి ఆశ్చర్యం వేసింది. కమల మంచి తెలివిగల అమ్మాయి, సెన్సిటివ్ కూడా. మాస్టర్ గారి తర్ఫీదులో ఆమె మెట్రిక్ తప్పిందంటే ఆశ్చర్యపడవలసిందే. అది సరే కానీ నేను అసలు గుర్తున్నానా? ఇన్నేళ్లలో ఒక్కసారైనా గుర్తుకొచ్చానా? అంది తల ఎత్తి చలపతి కళ్ళల్లో చూపు నిలిపి అడిగింది ఆమె. భలేదానివే, నువ్వు గుర్తు లేకపోవడం ఏంటి? తరచుగా నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు మా కమల ఎలా ఉందా, ఎంత పొడిగే ఉంటుందా అని అబద్ధం ఆడేశాడు చలపతి. నిజానికి ఆ ఊరు వదిలిన తర్వాత చాలా కొద్ది రోజులు మాత్రమే ఆమె గుర్తు ఉంది. చాలా చిత్రంగా తన కమలతో పాటు మాస్టర్ని కూడా మర్చిపోయాడు. ధన్యురాల్ని అంది కమల నవ్వేస్తూ. మరి నీ సంగతి నన్ను ఎప్పుడైనా తలుచుకున్నావా? ఆమె కళ్ళల్లో విపరీతమైన కాంతి మెరుపులా మెరిసి మాయమైంది. నిన్ను మర్చిపోతానా చలపతి? గొంతులో ఓ విధమైన మార్ధవం తొణికిసలాడింది. ఇంతకాలానికి దొరికిందన్నమాట మమ్మల్ని చూడ్డానికి అందామె జడలు మెలివేస్తూ. అబ్బే, అసలు ఎప్పటి నుంచో రావాలని కుదరక చివరకు అనుకోకుండా భీమవరం ప్రోగ్రాం వచ్చి పడింది. ఏమిటది? వయసులో ఉన్న కుర్రాడికి ఇంకేముంటుంది? మా అమ్మ నాన్న అక్కడ ఓ పిల్లని చూసి నిశ్చయించేశారు. నేను కూడా ఆ పిల్లని చూడాలని వాళ్ళ ఆకాంక్ష. తప్పేటు లేదని చూసేసి కమల వంటింట్లోకి వెళ్ళింది. కాసేపు వరకు పొయ్యి ఊదుతున్న చప్పుడు వినిపించింది. ఇల్లంతా పొగ నిండుకుంది. చలపతి కళ్ళు ఆ పొగకి మంటగా ఉన్నాయి. తిరిగి వచ్చింది కమల. ఆ పొగకి ఆమె కూడా ఉక్కిరి బిక్కిరవుతుంది. పాడుపొగ. కాసేపు పొయ్యి దగ్గర లేకపోతే ఇదే చావు అంది. ఆ అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా మరి? నచ్చినట్లే. అట్లయితే త్వరలోనే నీ పెళ్ళికి నన్ను పిలుస్తావన్నమాట. తప్పకుండా. మీరు రాకుండా ఎలా? కొద్ది క్షణాలు మౌనంగా గడిచినాయి. మరి నీ సంగతి ఏమిటి? అడిగాడు చలపతి. ఏమిటది? నీ పెళ్ళెప్పుడు? నవ్వింది కమల. కావాలని నవ్వినట్లు తెలిసిపోతుంది. నాకు ఇప్పుడు అదే తక్కువ. అదేమిటి? నాకు ఆ ఉద్దేశం లేదు. ముందు కలుగుతుందని కూడా అనుకోను. బాగుంది. బ్రహ్మచారిణిగా గడిపేస్తావా? నీ ఇష్టం, నువ్వెలా చెప్తే అలా. సరే, మధ్యన నా ఇష్టం ఏమిటి? ఆమె మాటలు చలపతికి అర్థం కాలేదు. మరోసారి ఆమె వంక పరీక్షగా చూశాడు. చక్కని నిష్పత్తిలో శరీరము, విపరీతమైన ఆకర్షణ కల కళ్ళు. ఇంత అందమైన ఈ అమ్మాయికి పెళ్ళెందుకు ఇష్టం లేదు? వంటింట్లోకి వెళ్ళింది కమల. ఖచ్చితంగా కమల ఉద్దేశం తెలుసుకోవాలనిపించింది చలపతికి. 10 నిమిషాలు గడిచాయి. బయట చుట్టాన్ని కూర్చోబెట్టి, నువ్వు వంటింట్లో కూర్చోవడం ఏమైనా బాగుందా? వంటింటి గడప వరకు వెళ్ళి లోనకు చూస్తూ అన్నాడు. కానీ మాట పూర్తి కాకుండానే లోపల దృశ్యం చూసి స్తంభించిపోయాడు. కమల నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తోంది. కమల, కమల, ఏమిటిది? త్వరగా చీరచెంగుతో కన్నీళ్లు తుడిచేసుకుంది కమల. కారణం నువ్వే చలపతి. మా అమ్మని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను. నువ్వు వచ్చి అమ్మ గురించి అడిగి గుర్తు చేశావు. అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగదు. మాస్టర్ గారు సంచిలో ఏదో వస్తువులతో లోనకు ప్రవేశించారు. ఆయన చేతిలోని సంచి అందుకుంది కమల. మధ్యాహ్నం 12 వరకు మాస్టారుతో ఏవేవో మాట్లాడుతూ కూర్చున్నాడు చలపతి. ఇద్దరికీ భోజనాలు వడ్డించింది కమల. తనే సరదాగా మాట్లాడుతూ వడ్డన చేసింది. సాయంత్రం 4ంటికి రైలుంది మాస్టారు, అందులో వెళ్ళిపోతాను అన్నాడు చలపతి భోజనాలు ముగిసిన తర్వాత. పోనీ వేళకు ఉండిపోరాదు, మళ్ళీ ఎప్పటికో ఏమో అన్నారాయన. వీల్లేదు సార్, రేపు సాయంత్రానికల్లా మద్రాసు చేరుకోవాలి. చాలా పనులున్నాయి అన్నాడు అతను. సాయంత్రం స్టేషన్కి బయలుదేరాడు. కమల బయట వరకు వచ్చింది. వెళ్తాను కమల అన్నాడు. మంచిది అందామె. మాస్టర్ స్టేషన్ వరకు వచ్చారు. మా కమలదే నాకు దిగులు. ససేమిరా పెళ్ళి వద్దంటోంది. ఎందుకనో చెప్పదు. ఏమీ అర్థం కావడం లేదు నాకు విచారంగా అన్నారాయన. రైలు కూత వేసుకుంటూ వచ్చాగింది. ఫస్ట్ క్లాస్ కూపేలో ఎక్కాడు చలపతి. వెళ్తాను సార్, మద్రాసు వస్తే తప్పక మా ఇంటికి రండి. అలాగే అన్నారాయన. రైలు కదిలింది. లోపల ఇంకెవ్వరూ లేరు. కోటు తీసి హాంగర్కి తగిలించాను. కమల ఆ కోటు చూసి మధ్యాహ్నం చాలా బాగుంది అంది. కోటు జేబు లోపల నుంచి బయటికి కనిపిస్తున్న తెల్లని కవరు చూశాడు చలపతి. తనేమి కవర్ జేబులో పెట్టుకోలేదే. తీసి చూశాడు అతను. అంటించి ఉంది కానీ పైన ఏమీ వ్రాసలేదు. చింపి లోపల నుంచి ఒక రోళ్ల కాగితం బయటకు తీశాడు అతను. చాలా పాత కాగితం అది. మురికిగా కూడా ఉంది. ఏవేవో మరకలు. దాని మీద వంకర టింకరగా అక్షరాలు. కమల, నేను బాగా పెద్దాడినైన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లెకిలో ఊరేగుదాం. ఈ సంగతి ఎవరికి చెప్పకు. చలపతి. రైలు బ్రిడ్జి మించి వెళ్తూ ఉంది. పెద్దగా శబ్దాలు. చలపతికి కళ్ళు తిరిగినాయి. చీకట్లు కమ్మినాయి.
రైలు నదిలో పడిపోతున్నట్లు అనిపించి కిటికీ చెవులు గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఉత్తరం తనే వ్రాశాడు కమలకు. అప్పుడు రోజు రాత్రులు తను కమల గొల్లలింటికి వెళ్ళి జబ్బుగా ఉన్న వాళ్ళ అమ్మకు పాలు తీసుకొచ్చేవాళ్ళు. ఓ రోజు బయలుదేరేసరికి కొంచెం ఆలస్యమైంది. రోడ్డు మీద ఓ పెళ్లి ఊరేగింపు తమకు ఎదురొచ్చింది. బోలెడు పెట్రోమాక్స్ దీపాల మధ్య పల్లకి. అందులో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చెంకీ పూలదండలతో మెరిసిపోతున్నారు. బాండ్ వాళ్ళు సినిమా పాటలు వాయిస్తున్నారు. చాలాసేపు ఇద్దరు పల్లకి వంకే చూస్తూ ఉండిపోయారు. మనం కూడా ఆ పల్లకిలో అలా ఊరేగితే బాగుంటుంది కదూ అంది కమల. అవును, మనం పెళ్లి చేసుకుని అలా ఊరేగవచ్చు. మనకి పెళ్ళి ఎలా అవుతుంది? పెద్దాళ్ళకే పెళ్ళవుతుంది. తను బాగా ఆలోచించాడు. ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. తను ఆ ఊరు వదిలేసే రోజు దగ్గర పడిన తర్వాత ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన నోటు పుస్తకంలోని కాగితం చించి ఆ వాక్యాలు వ్రాసి కమలకిచ్చాడు. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు ఇద్దరిదీను. అంటే కమల నిజంగానే తన కోసం వేచి ఉందా? భగవాన్! చలపతి గొళ్ళంతా చెమటలు పట్టేసినాయి. మనసు బండబారిపోయినట్లయిపోయింది. నిస్సత్తువుగా నిస్సహాయంగా ఒరిగిపోయాడు అతను. కథ సమాప్తం. ఈ కథ 20 అక్టోబర్ 1971లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితం అయిందండి. ఉంటానండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.